ఓం నమో సాయినాథాయ నమః. శ్రోతలకు కవిత మనఃపూర్వక నమస్సుమాంజలి. శ్రీకంఠస్ఫూర్తి గారు రచించిన అమృతవర్షం అనే కథను మీకు వినిపించడానికి మీ ముందుకు వచ్చేసానండి. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 8 మార్చ్ 1995 సంవత్సరంలో ప్రచురింపబడింది. శ్రీకంఠస్ఫూర్తి గారు అమృతవర్షం అనే పేరుతోనే కథా సంపుటిని కూడా వెలువరించారండి. ఈ కథా సంపుటి ముఖ చిత్రాన్ని ప్రముఖ చిత్రకారులు బాపు గారు వేశారండి. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అమృతవర్షం, రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. మధ్యాహ్నం 1 గంట అయింది. పోస్టాఫీసు తలుపులు మూసి తాళం వేసి అరుగుమెట్లు దిగాడు రాజారావు. ఆకాశం వైపు చూశాడు. అంతా మబ్బు మబ్బుగా ఉంది. చిన్న చిన్న చినుకులు పడటం తప్ప వర్ష ఋతువు ప్రవేశించి వారం రోజులైనా ఒక్కరోజు సెంటీమీటరు వాన కురవలేదు. ఏమిటో ఋతువులు గతి తప్పిపోతున్నాయి అనుకోకుండా ఉండలేకపోయాడు రాజారావు. ఆలోచనగా వీధిలో నడుస్తున్నాడు. దూరంగా వీధి చివర రామనాథం గారింటి ముందు ఏడుపులు పెడబొబ్బలు వినపడుతున్నాయి. రామనాథం గారిని నిన్నటి ఉదయం 8 గంటలకే ఇరుగు పొరుగు వాళ్లంతా కలిసి బయట పెట్టేశారు. వాన రాకడా ప్రాణం పోకడా ఎప్పుడూ ఎవరికీ తెలియదట. రామనాథం గారి ప్రాణం మాత్రం కొన్ని గంటల్లో అనంత వాయువుల్లో కలిసిపోతుందని ఊరి వైద్యుడు శంకరాచారి ఖచ్చితంగా సెలవిచ్చాడు. ఆయన మాటకు తిరుగులేదు. శంకరాచారి ఈ ఊరికి ఏకైక వైద్యుడు. అల్లోపతి, ఆయుర్వేదం, హోమియోపతి కలగలిపి వైద్యం చేస్తాడాయన. శంకరాచారి హస్తవాసి మీద ఊరి ప్రజలకు గురి ఎక్కువే. రామనాథం గారి మాట పడిపోయిందట. చూపు లేదట. నాడీ అందటం లేదట. ఈ పాటికి రామనాథం గారి భౌతిక కాయాన్ని జీవుడు విడిచిపెట్టే ఉండాలి. అందువల్లనే ఏడుపులు పెడబొబ్బలు అంత పెద్ద పెట్టున వినపడుతున్నాయి. పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పల్లెటూరులో రాజారావు చిన్న పోస్ట్ మాస్టారు. అతనితో పాటు పనిచేసే పోస్ట్ మ్యాన్ హుస్సేను ఉత్తరాల మీద ముద్రలు కొట్టడం, బట్వాడా చేయడం, తపాలా సంచులు మూటలు కట్టడం లాంటి అన్ని పనులు చేస్తూ ఉంటాడు. రాజారావు ఈ పల్లెటూరుకి బదిలీ అయి 1 సంవత్సరం అయింది. పోస్టాఫీసు, ఇల్లు ఒకటే. 3 గదుల పెంకిటిల్లు, పెద్ద పెరడు ఉంది. 2 పిల్లలతో ఈ ఊళ్ళో జీవనం ప్రశాంతంగానే గడిచిపోతున్నది. రాజారావు వీధిలో అడుగులు వేస్తూ ముందుకు నడుస్తున్నాడు. అతని కళ్ళల్లో రామనాథం గారు కదులుతున్నారు. ఈ సంవత్సర కాలంగా రామనాథం గారు రాజారావుకు ఒక రకంగా ఆత్మీయుడయ్యాడు. ఆయనిప్పుడు కాలం చేశాడంటే ఏదో వెలితిగా ఉంది. గుండెనెవరో నొక్కి పెడుతూ ఉన్నంత బాధగా ఉంది. నిన్న ఉదయమే రామనాథం కొడుకులకి కూతుర్లకి రాజారావే స్వయంగా టెలిగ్రాములు ఇచ్చాడు. రామనాథం గారి పరిస్థితి బాగోలేదని కాదు, ఆయన ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారని ఆ టెలిగ్రాముల సారాంశం. పరిస్థితి బాగోలేదంటే ఎవరు వస్తారో ఎవరు రాకుండా ఉండిపోతారో, ఆయన పోయారని ఇవ్వు నాయన అంటూ భోరుమని ఏడుస్తూ చెప్పింది రామనాథం గారి భార్య మహదేవమ్మ. రామనాథం గారికి 70 ఏళ్ళు పైనే ఉంటాయి. జీవితంలో ఎప్పుడూ ఒక జలుబు కానీ జ్వరం కానీ ఎరగను అంటూ గర్వంగా చెప్పుకునేవాడాయన. ఆరోగ్యంగానే ఎప్పుడూ కనిపించేవాడు. ఏదో ఒక నెపంతో వీధిలో అటూ ఇటూ తిరిగేవాడు. ఆయన తరచూ పోస్టాఫీస్కు వచ్చేవాడు. బల్ల మీద కూర్చునేవాడు. కొడుకులకి కూతుర్లకి ఉత్తరాలు రాసేవాడు. మనీ ఆర్డర్ గురించి వాకబు చేసేవాడు. రాజారావుతో సొదగా కబుర్లు చెప్పేవాడు. బరువుగా నిట్టూర్పులు విడిచేవాడు. పూర్వం పల్లెటూర్లకి ఇప్పటికీ అస్సలు పోలికలే లేవు. మనుషులు మారిపోయారు. అంతా వ్యాపారమే కదటోయ్. శుభ్రమైన పాలు దొరకడం లేదు. తాజా కూరగాయలు మనకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. అన్నీ పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు.
డబ్బు గడించడమే ప్రధాన వ్యాపకంగా పెట్టుకుంటున్నారు. అంతేకాదు, మనుషులు కూడా వ్యాపారాలకు ముడిసరుకులుగా మారిపోతున్నారు. అయిన వాళ్ల మధ్య కూడా ఈ వ్యాపార దృష్టి అనివార్యమైపోతోంది అంటూ కూరగాయల ధరలు మొదలుపెట్టి పిల్లల మనస్తత్వాలు విశ్లేషించి ఊళ్ళో కొట్లాటలు కుమ్ములాట్ల వరకు ప్రస్తావించి ప్రశ్నించి రాజారావు అభిప్రాయం వెల్లబుచ్చే వరకు ఊరుకునేవాడు కాదు. రాజారావు మాట్లాడకపోయినా, తీరిక లేక పనిలో మునిగిపోయినా ఆయన ధోరణిలో మార్పు ఉండేది కాదు. అలాంటి మనిషి మంచాన పడిపోయాడు. మళ్ళీ లేవలేదు. 1-2 సార్లు ఇంటికి వెళ్ళి చూసి వచ్చాడు రాజారావు. రామనాథం గారికి 4 కొడుకులు, 3 కూతుళ్ళు, మొత్తం 7 సంతానం. కొడుకులు 4, ఒకడు వరంగల్లో, రెండోవాడు రాజమండ్రిలో, మూడోవాడు మచిలీపట్టణంలో, 4వవాడు నంద్యాలలో ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. మనవలు మనవరాళ్ళు కలిగారు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. 3 కూతుళ్ళకి మంచి సంబంధాలే చేశాడు. అల్లుళ్ళు మంచి హోదాలో ఉన్నవాళ్లే. రామనాథం గారు తన పిల్లల గురించి మాత్రం ఎన్నడూ తక్కువగా మాట్లాడేవారు కాదు. ఎప్పుడైనా కూతురు దగ్గర నుంచి ఒక ఉత్తరం కానీ, కొడుకు నుంచి ఒక మనీ ఆర్డర్ కానీ వస్తే ఆయన ఆనందానికి పట్టపగ్గాలు ఉండేవి కావు. ముఖం ఇంత చేసుకునేవాడు. ముసిముసిగా నవ్వుకునేవాడు. గాల్లో తేలిపోతూ ఉన్నట్టుగా గబగబా నడిచి వెళ్ళిపోయేవాడు. వీధి చివరకు నడిచి వచ్చాడు రాజారావు. రామనాథం గారి ఇంటి ముందు భారంగా నిలబడ్డాడు. చాప మీద రామనాథం గారు గాఢంగా నిద్రపోతున్నట్లుగా ఉన్నారు. చావు కళ ఆయన ముఖంలో ఏ కోసానా లేదు. పైన చినుకులు పడకుండా, ఎండ పొడవాలకుండా 2 దుప్పట్లు కలిపి పందిరిలా కట్టారు. ఆయన మీద పడి భార్య మహదేవమ్మ గారు గొల్లుమని ఏడుస్తోంది. చుట్టుపక్కల జనం దడి కట్టినట్లుగా చుట్టూ నిలబడి సానుభూతి కురిపిస్తున్నారు. నిన్నటి ఉదయం నుంచి రామనాథం గారు అలా వీధిలోనే పడి ఉన్నారు. రాజారావు అక్కడ నిలబడి ఉండగానే ఊరి వైద్యుడు శంకరాచారి వచ్చాడు. రామనాథం గారి నాడి పట్టుకుని చూశాడు. జీవుడు ఉన్నట్టుగానూ ఉన్నాడు, లేనట్టుగానూ ఉన్నాడు. ఏమైనా గట్టిపిండమే. అటు ఇటు ఏదీ తేల్చి చెప్పకుండానే వెళ్ళిపోయాడు. రాజారావు ఇచ్చిన టెలిగ్రాముల అందాయో ఏమో. అప్పటికి 2 కొడుకులు, కోడళ్ళు మహాదేవమ్మ గారిని పట్టుకుని గోలగా విలపిస్తున్నారు. ఇంకా 2 కొడుకులు, 2 కూతుళ్ళు రావలసి ఉంది. మహాదేవమ్మ గారు పెద్ద గొంతుతో ఏడుస్తోంది. ఆయన్ని తట్టి లేపుతోంది. చెవి దగ్గర నోరు పెట్టి పిలుస్తోంది. ఏవండి, చిన్నాడు రామం వచ్చాడు, లేవండి. మీ ముద్దుల కొడుకు భాస్కరం వచ్చాడు. కోడళ్ళు వచ్చారు. మనవలు మనవరాళ్ళు వచ్చారు. ఆఖరు పిల్ల అరుణ వచ్చింది. అల్లుడు గారు వచ్చారు. ఒక్కసారి కళ్ళు తెరవండి, పిల్లల్ని చూడండి. ఏవండి. రాజారావును ఆ దృశ్యం కదిలించింది. మనసు వింత భావ సంచలనంతో విలవిలలాడింది. భారమైన హృదయంతో కొంతసేపు అలాగే నిలబడి తిరిగి పోస్టాఫీసు తెరిచే టైం కావడంతో వెనక్కి మళ్ళాడు. సాయంత్రం 6 గంటలైంది. అరుగు మీద నిలబడ్డాడు రాజారావు. ఆకాశంలో మబ్బులు లేవు. అంతా నిర్మలంగా ఉంది. ఆ రోజు కూడా వర్షం ఒక్క చినుకు పడలేదు. వీధి చివర ఏడుపులు వినపడటం లేదు. రామనాథం గారి అంతిమ యాత్ర పూర్తయిందేమో. ఆయన కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ వచ్చేశారేమో. రామనాథం గారింకా ఈ వీధిలో నడుస్తున్నట్లుగానే ఉంది. అతని కళ్ళ ముందు అరుగు మీద బల్లపైన కూర్చుని ఆయన కబుర్లు చెబుతున్నట్లుగానే ఉంది. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం. మహాకవి వాక్కులు మనసులో మెదులుతున్నాయి. విషాద మేఘం ఏదో మనసు నావరించి వైరాగ్య రాగం ఆలపిస్తోంది. అల్లంత దూరంలో
పోస్ట్ మ్యాన్ హుస్సేను పరుగులాంటి నడకతో వస్తూ కనిపించాడు. అతని నడకలో తేడా ఏదో స్పష్టంగా కనపడుతోంది. ఏమిటోయ్ అంత హడావిడిగా వస్తున్నావు? దగ్గరకు రాగానే అడిగాడు రాజారావు. మీకీ విషయం తెలిసిందా సార్? అతను ఆయాసపడుతూ ఉన్నట్టుగా అన్నాడు. నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుందోయ్, చెప్పు. రామనాథం గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంత్యక్రియలు జరుగుతున్నాయి. నువ్వు వెళ్ళి వచ్చావు, నన్ను వెళ్ళమంటావు, అంతేగా? అది కాదు సార్, రామనాథం గారు చనిపోలేదు, లేచి కూర్చున్నారు. అదిరిపడినట్లుగా ఒక్క ఉరుకులో అరుగు దిగాడు రాజారావు. నీకు మతిగాని పోయిందా ఏమిటి? ఏమిటి నువ్వు మాట్లాడుతోంది? నిజమే సార్, మీరు వెళ్ళి చూడండి. ఒక్క విసురుతో హుస్సేన్ను తప్పించుకుని గబగబా వీధిలో ముందుకు నడిచాడు రాజారావు. రామనాథం గారు లేచి కూర్చోవడమేమిటి? మరణించాడనుకున్న ఆయన మళ్ళీ బ్రతకడం ఏమిటి? ఏమిటి మాయ? ఏమిటి మంత్రం? ఎలా జరిగిందిది? మధ్యాహ్నమే కదూ ఆయన్ని తను వెళ్ళి చూసి వచ్చింది. ఆశలన్నీ వదులుకుని నిన్న ఉదయమే బయట పెట్టేశారు కదూ రామనాథం గారిని. మళ్ళీ ఆయన ఎలా బతికాడు? ఆలోచించలేకపోతున్నాడు రాజారావు. 5 నిమిషాల్లో రామనాథం గారి ఇంటి ముందు వాలిపోయాడు. రామనాథం గారు వీధిలో లేరు. ఇంటి వసారాలో మంచం మీద దిండును ఆనుకుని గోడకు చేరగిలపడి కూర్చున్నాడు. ఆయన మంచం చుట్టూ బంధువర్గం, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు అందరూ గుమిగూడినట్లుగా ఉత్సాహంగా కబుర్లు చెబుతున్నారు. రామనాథం గారు మనిషి చాలా బలహీనంగా కనపడుతూ ఉన్నా గొంతు బలంగానే వినపడుతోంది. రాజారావుకు నోట మాట రాలేదు. శిలలా ఒక మూల నిలబడిపోయాడు. రండి మాస్టారు, అక్కడే నిలబడిపోయారేం? రామనాథం గారు రాజారావుని చూసి హీన స్వరంతో పలకరించారు. మీరేనా? నాకు నమ్మకం కలగడం లేదు. ఎలాగో గొంతు విప్పాడు. నమ్మలేకపోవడానికి ఏముంది మాస్టారు? నాకు కాలం చెల్లిందని బయట పెట్టేశారట. అనారోగ్యంతో మంచాన పడ్డాను, నిజమే. ఎన్ని రోజులు అలా పడి ఉన్నానో నాకు తెలియదు. కానీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నా కోసం వచ్చారని, నా ముందు ఉన్నారన్న నా భార్య పిలుపు, ఏడుపు ఏవో లోకాల్లోకి వెళ్ళిపోతున్న నన్ను వెనక్కి రప్పించాయి. నాకు మెలకువ తెప్పించాయి. నాకు జీవశక్తినిచ్చాయి. నన్ను మళ్ళీ బతికించాయి. నా పిల్లలందరినీ చూసి ఎన్నేళ్లయిందో మీకు తెలియదా మాస్టారు? నేను కోరుకునేది ఈ వృద్ధాప్యంలో నా ఆరాటం, ఆనందం, తపన, తాపత్రయం అంతా నా పిల్లలు నా కళ్ళ ముందుండాలనేగా. కూర్చోండి మాస్టారు. రామనాథం గారు అమృతం తాగిన మనిషిలా ఆనందంగా వెలిగిపోతున్నారు. నేను మళ్ళీ వస్తానండి. రాజారావు వెనక్కి మళ్ళాడు. వీధిలో నడుస్తున్నాడు. అయిన వాళ్ల అనుబంధాలు, ఆత్మీయతలు మనిషికి పునర్జన్మనిస్తాయా? జీవశక్తిని ప్రాణప్రతిష్ఠ చేస్తాయా? మృత్యు ముఖంలో ఉన్న జీవికి అమృత తత్వాన్ని ఆపాదిస్తాయా? రామనాథం గారు ఎప్పుడూ పోస్టాఫీసు చుట్టూ ఏదో పోగొట్టుకున్నవాడిలా తిరుగుతూ ఉంటాడు. ఎక్కడెక్కడో దూరంగా ఉన్న కొడుకులకి, కూతుళ్ళకి పదే ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. వాళ్ల జవాబుల కోసం రాత్రింబవళ్ళు కలవరిస్తూ ఉంటాడు. ఒక్కళ్ళు జవాబు రాయరు. ఒక్క పూట వచ్చి ఈ ముసలి వాళ్లతో గడపరు. ఈయన ఈ ఊరు వదిలి వెళ్ళడు, వాళ్ళు రారు. మనిషికి అన్నపానీయాలెంత అవసరమో అభిమానాలు, అనుబంధాలు, ఆత్మీయతలు అంతే అవసరం అన్నది ఎంత తీయటి వాస్తవం. కానీ నేటి నాగరిక యాంత్రిక జీవన పరుగుల్లో, స్వార్థపు తాపత్రయాల్లో ఎవరికి వారే అయిన వాళ్ల మధ్య గడపకుండా ఈ అనుబంధాల్ని, ఆత్మీయతల్ని అలక్ష్యం చేస్తున్న వాళ్లే, కుటుంబ సంబంధాల్ని తేలికగా వదులుకుంటున్న వాళ్లే. రాజారావులో ఏదో ఉద్వేగం, ఉత్సాహం,
కొత్త ఊపిరి. 4 అడుగులు వేశాడో లేదో ఉన్నట్టుండి ఊహించని విధంగా అతనిపై చిన్న చిన్న చినుకులు. ఆ చినుకులు పెద్దవై క్షణాల్లో పెద్ద వర్షం. అవును, ఇది మామూలు వర్షం కాదు, అమృత వర్షం. అభిమానాలు, ఆత్మీయతలు, అనుబంధాలు అమృత వర్షం లాంటివే. అవి మనుషుల్ని బతికిస్తాయి. ఈ అమృత వర్షంలోనే తడిసి రామనాథం గారు మళ్ళీ పునరుజ్జీవుడయ్యాడు. 1 రోజులు సెలవు పెట్టి ఎక్కడో దూరంగా ఉన్న తన తల్లిదండ్రులతో గడపాలన్న నిర్ణయంతో రాజారావు కూడా ఆ వర్షంలో నిలువునా తడిసిపోయాడు. కథ సమాప్తమండి. కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ కథను మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి వారిని కూడా అమృత వర్షంలో తడిపేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇంతవరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్కారం.